అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రపంచం మొత్తం మీద స్పేస్ వీక్ కింద మనం నిర్వహించుకుంటున్నాం అంతరిక్ష వారోత్సవాలు. అక్టోబర్ 4కి ఒక ప్రత్యేకత ఉంది. 1957 అక్టోబర్ 4వ తేదీన సోవియట్ యూనియన్ ప్రపంచం అంతా ఉలిక్కిపడేట్లు స్పుత్నిక్ 1 అని చెప్పి దాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది 83 కేజీల బరువు ఉంది. దాని తర్వాత 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ కక్షలో 7 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో 98.1 నిమిషాలకి భూమి చుట్టూ తిరిగి వచ్చిందన్నమాట. ఇది కుక్ కుక్ అంటూ సిగ్నల్స్ని పంపించడం మొదలుపెట్టింది. ప్రపంచం అంతా కూడా రేడియోల్లోనూ వాటిల్లో ప్రజలు దానికి అతుక్కుపోయి వినడం చూశారు. ఎందుకంటే ఇదొక వింత. ఆదిమ మానవుల దగ్గర నుంచే మనం చూసినట్లయితే ఆకాశంలో ఉండే ఖగోళ వస్తువుల్ని, దాని తర్వాత జరిగే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎంత చూసినా న్యూటన్ కానీ గెలీలియో అప్పుడు రోజుల్లో ఒక ఆధునికత ఇచ్చారు. న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉండడం చెప్పడం, అలాగే గెలీలియో టెలిస్కోప్ ద్వారా మన గ్రహాలని, చంద్రుణ్ణి, దాని తర్వాత జూపిటర్, ఇలా అన్నిటిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అందుకని ఈ అంతరిక్ష పరిశోధన అన్నది చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. అలాగే చంద్రుడి మనం ఒకవైపే చూస్తున్నాం, రెండో వైపు ఏముంది? అసలు భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటితే పైన ఏముంది? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు వచ్చాయి. అందుకని చాలామంది ప్రయత్నాలు చేశారు. అక్కడ ఇంకేమైనా స్పేస్లో ఉందేమో దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మన హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటే వాటి ద్వారా మన మొట్టమొదట ఫ్రూట్ ఫ్లైని పైకి పంపించారు. అలాగే తర్వాత ఎలుకల్ని, కోతుల్ని, దాని తర్వాత కుక్కల్ని, తాబేల్ని, ఇలా రకరకాల అన్నీ కొంత హాట్ ఎయిర్ బెలూన్ల ద్వారా ప్రయోగాలు చేశారు. అయితే పైకి వెళ్ళాలి అని అంటే న్యూటన్ తన యొక్క 3వ సిద్ధాంతం యాక్షన్ రియాక్షన్, దాని ద్వారా తయారు చేయడానికి పైకి వెళ్ళాలంటే సాధనం కావాలి. మనం చూసినట్లయితే 1929లోనే మనకి విమానాలు వచ్చాయి. గాల్లో ఎగరగలుగుతున్నాం కొంత ఎత్తు వరకు అని నేను దానికి కొంత ఎందుకని గాల్లో ఎగురుతున్నాయి కాబట్టి దాంతో ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళాలి అనే దాని మీద మనం చూసినప్పుడు 1903లో ఒక రష్యన్ ఆయన ఎక్కువగా ఆయన అంటే కాన్స్టాంటిన్ థాస్లోకోవిస్కీ అనే ఆయన అసలు ఒక అంతరిక్షంలోకి వెళ్ళాలి అని అంటే ఒక సిద్ధాంతం చేశాడు. ఏదైనా రాకెట్ వెళ్ళాలంటే ఒకటి అంటే రాకెట్కి స్పీడ్ ఒకటి ఉండాలి వెళ్ళడానికి, అంటే ఓవర్కమ్ అవడానికి. రెండోది ఫ్యూయల్, అదొకటి. దాంతో మాస్, ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఆయన క్యాలిక్యులేట్ చేసి చెప్పాడనమాట 1903లోనే. అయితే మార్చి 16, 1926లో ఒక రాకెట్ని తయారు చేసి అమెరికన్ రాబర్ట్ గోడార్డ్ అనే ఆయన అంతరిక్షంలోకి పైకి ఎగరవేశాడు రాకెట్ని. అందుకని రాకెట్ అన్నది రూపొందించడం 1926లోనే జరిగింది. తర్వాత ఈ స్పుత్నిక్ 1957 అక్టోబర్ 4వ తేదీన ప్రవేశపెట్టడం, దాని తర్వాత అక్కడి నుంచి వరుస ప్రయోగాలు మనం చూసినట్లయితే మనకి చాలా వరకు ఈ స్పుత్నిక్ 2 అని కానీ లేకపోతే మిగతావన్నీ రకరకాలుగా పోటీ ప్రారంభమైపోయింది రష్యాకి అమెరికాకి మధ్య అన్నమాట. అందుకని వెంటనే మనకి లైకా అనే కుక్కని 1957 నవంబర్ 3వ తేదీన ప్రవేశపెట్టారు. అదొక 4 రౌండ్లు తిరిగింది, బతుకుంది. 4వ రౌండ్లో చనిపోయింది. అయితే వీటి పై పంపించిన యానిమల్స్ అన్నీ ఏమిటి అంటే ఈ ప్రయోగాలకి నాంది పలికాయి.
అందుకని ఏంటి, వాటి ఫిజియోలాజికల్ కండిషన్స్ ఎలాగున్నాయి, అక్కడ మనం ఏ రకంగా మనిషిని పంపాలి అని అంటే ఈ కండిషన్స్ అన్నీ మనకి తెలియాలన్నమాట. అందుకని ఆ రకంగా. దాని తర్వాత ఏమైంది, మీకు January 2, 1959లో చంద్రమండలానికి అవుట్ సైడ్ అదర్ దాన్ ఎర్త్ సోవియట్ రష్యావే లూనా అని చెప్పి దాన్ని పంపించింది. అది చంద్రుడిని ఒక రౌండ్ వేసింది. తర్వాత చంద్రమండలం నుంచి అక్కడ ఉన్న రాళ్ళు రప్పలు తీసుకురావడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా మనం చూసినట్లయితే రకరకాలుగా, అలాగే 59 మనకి చూసినట్లయితే అక్టోబర్ 7వ తేదీన చంద్రమండలానికి అదర్ సైడ్ ఫోటో పంపింది, సోవియట్ యూనియన్ తీసుకొచ్చారు. అసలు చంద్రుడికి అటువైపే ఉంది. ఏంటంటే గెలీలియో కూడా టెలిస్కోప్తో చూసినప్పుడు ఇది నియర్ సైడ్ అంటాం, మనకు కనిపించేది. దాని ఫార్ సైడ్, డార్క్ సైడ్, అంటే మనకి తెలియంది డార్క్ సైడ్. ఆ డార్క్ సైడ్ కూడా ఓ ఫోటో పంపించింది అనమాట. ఇలా మనం తీసుకెళ్ళాం. అలాగే ఏప్రిల్ 12, 1961లో మనిషిని యూరీ గగారిన్, సోవియట్ రష్యా, ఆయన మన భూమి చుట్టూ తిరిగి వచ్చాడు. భూమి గుండ్రంగా ఉందని చూసిన, కంటితో చూసిన మనిషి యూరీ గగారిన్. ఆ రకంగా తర్వాత మనకి అమెరికాకు చెందిన ఎలన్ షెపర్డ్ అనే ఆయన స్పేస్ షటిల్ ఒకటి తయారు చేశాడు, మన కార్ల వెహికల్ అనమాట, స్పేస్ వెహికల్. దానిలో పైకి వెళ్ళారు. అలా ఇది అయిపోయిన తర్వాత మనం 1962లో వరుసనే చూసినట్లయితే స్పేస్ ఏజ్ వీనస్కి పంపించాం, శుక్రగ్రహానికి. దానికి దగ్గరగా 40,000 మైళ్ళ దగ్గరగా వీనస్కి ఒక సెటిలైట్ వెళ్ళిందనమాట. అందుకని ఆ రకంగా చూసినట్లయితే స్పేస్ వాక్ 1965లో చేశారనమాట. ఈ రకంగా చాలా వరకు. అలాగే లేడీస్ మనకి వాలెంటీనా టెరెస్కోవా అన్న ఆవిడ మొట్టమొదటి. ఈ రోజుకి మనం చూసినట్లయితే 65 మంది స్త్రీలు స్పేస్కి వెళ్ళొచ్చారు, పైకి అంతరిక్షంలోకి 65 మంది. ఈ సంవత్సరం మనకి వారోత్సవాల్లో కూడా కింద సంవత్సరం అయినట్లయితే సెటిలైట్స్ ఫర్ హ్యూమన్ బెనిఫిట్ అని ఇచ్చారు, అంటే మానవ అవసరాలకి సెటిలైట్స్ అని. ఈ సంవత్సరం స్పేస్ అండ్ ఉమెన్, స్పేస్లో ఉమెన్, అంతరిక్షంలో స్త్రీలు అని దాని. స్త్రీలు కూడా ఏం తీసుకుపోరు ఎక్స్పెరిమెంట్లకి వాటికి చేయడానికి. ఇప్పుడు మనం స్పేస్ స్టేషన్స్ పెట్టాం, పైన అంతరిక్షంలో టెలిస్కోప్ పెట్టాం, హబుల్ టెలిస్కోప్. అది ఎందుకంటే భూ వాతావరణం అడ్డం రాకుండా పైన స్పేస్ నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రారంభమైన స్పేస్ ఏజ్ చూసినట్లయితే మనకి అపోలో 8 వాళ్ళు చంద్రమండలం మొట్టమొదటిసారి భూమి యొక్క గ్రావిటీని దాటి చంద్రమండలానికి వెళ్ళింది అపోలో 8. వాళ్ళు చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చారన్నమాట, తీసుకొచ్చారు. తర్వాత అపోలో 11లో మనకి చంద్రమండలం మీద దిగారు. మొత్తంగా ఒక 15 సంవత్సరాల పీరియడ్లో 12 మంది చంద్రమండలం మీద దిగడం జరిగింది. అందుకని మనం అవుటర్ స్పేస్ అదర్ దాన్ ఎర్త్ చూడగలిగాం. ఇంకా మనం చూసినట్లయితే చాలా వరకు ఈ స్పేస్ షటిల్స్ ద్వారా కానీ, లేకపోతే అంతరిక్ష ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ అంటున్నాం, దానికి తరచూ వెళ్ళి వస్తున్నారు. అందుకని ఇప్పుడు ల్యాబొరేటరీస్ పెట్టాం. దాంతో 12 దేశాలు ఇవన్నీ కూడా కోఆపరేట్ చేస్తూ మనకి దానిలో పెట్టారు. ఇది అంతరిక్షం అనేది అందరికీ చెందుతుంది. అందుచేత గత 10 సంవత్సరాలుగా ప్రైవేటు వాళ్ళకు కూడా ఇచ్చారు. చూసాం ఈ సంవత్సరం కూడా మనం అంతరిక్షంలోకి వెళ్ళి రావడం ప్రైవేట్ దీనిలో మేనేజ్మెంట్ స్పేస్ ఎక్స్ అనే చెప్పి తీసుకొని. అందుకని మన భారతదేశం ద్వారా కూడా ఇస్రో ద్వారా చాలా కృషి చేస్తుంది, సెటిలైట్స్ని ప్రవేశపెడుతుంది, చంద్రమండలానికి పంపించాం. అలాగే మన అంగారక గ్రహానికి మార్స్కి పంపించాం మనం. ఈ పరిశోధనలన్నీ కూడా మనకి స్పేస్, దీనివలన సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకని ముఖ్యంగా మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ఈ భూమి మీద ఏవైతే మనం చూస్తున్నామో అన్ని రంగాలు, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, మీకు ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్ని రంగాలు మనం స్పేస్లో
పరీక్షించడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే మనుషులను పంపడానికి ముందు జంతువులు, అలాగే ఇప్పుడు వృక్షశాస్త్రం, సీడ్స్, జర్మినేషన్, వీటి గురించి కూడా చాలా వరకు మనకి పైన తెలుసుకుంటూనే ఉన్నారు ఈ స్పేస్ స్టేషన్ ద్వారా. అందుకని యువత ఏదైతే పూర్వం ఇక్కడ మనం చదువుతున్నామో స్పేస్ సైన్స్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా యువత ముందుకు రావాలి. అందుకని స్పేస్ సైన్స్ అనేది యువతకి చాలా ఓపెనింగ్ ఉంది తెలుసుకోవడానికి. అందుకని ఫస్ట్ వీళ్ళు అవడానికి అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవి తప్పనిసరిగా చదవాలి దానిలో వెళ్ళడానికి, తెలుసుకోవడానికని. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ అని తెలుసుకోండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. అంటే స్పేస్ టెక్నాలజీ అంతా ఏరోనాటికల్ టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంది. రాకెట్ ఇంజిన్స్ డెవలప్ చేయడం, ఫ్యూయల్ డెవలప్ చేయడం, తర్వాత ఆరోగ్యం, ఆహారం, దాని తర్వాత మనం అక్కడ వేసుకోవలసిన స్పేస్ షూట్లు ఎలా ఉండాలి, మనకు కావలసిన పద్ధతి ఏమిటి. అలాగే ఇప్పుడు మనకి మార్స్ మీదకి వెళ్ళాం, వెళితే అక్కడ మనం ఉండాలి అని అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా ఉంది. ఇతర గ్రహాల్లో ఒక్క మన భూమి మీద మాత్రమే ఆక్సిజన్ ఉంది. మనం ఆక్సిజన్కి అడాప్ట్ అయిపోయిన జీవులం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సర్వైవల్, లేకపోతే ఇంకా అక్కడ ఏదైనా వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నాయా. అలాగే మెడిసిన్స్, రకరకాల రోగాలకి ఇప్పుడు క్యాన్సర్ లాంటిది ఉంది, ఇక్కడ మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ స్పేస్లో దానికి ఏమైనా మందు డెవలప్ చేయగలమా. ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట. అందుకని స్పేస్ ఏజ్ కనుక మనం చూసినట్లయితే వితౌట్ జెండర్ బయాస్, అంటే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే దాన్ని అందిపుచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. యువతకి ఇవన్నీ ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని చూసినట్లయితే మనకి రకరకాల బ్రాంచెస్ ఏ రకంగా ఉన్నాయి అనుకుంటే, ముందు ఎస్ట్రానమీ అంటే ఖగోళ విజ్ఞానం, ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఏమిటి, వాటి సైన్స్ ఎలా తెలుసుకుంటాం, వాటిలో ఉన్న మినరల్స్ ఏమిటి, లేకపోతే వాటి మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏమిటి, అన్నీ మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే అబ్జర్వేషన్ ఆన్ గ్రౌండ్ అండ్ స్పేస్, ఎస్ట్రానమీ గ్రౌండ్ నుంచి కానీ స్పేస్ నుంచి కానీ చూసుకోవడానికి. అలాగే మెజర్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫెనామినా, ఏదైనా జరుగుతుంటే ఎలా జరుగుతున్నాయి. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు సూర్యగ్రహణం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకని చంద్రుడు సూర్యుడిని బ్లాక్ చేస్తుంది. అందుకని మనం రకరకాల ఈవెంట్స్ని సూర్యుడిలో ఉన్నవి కానీ, లేకపోతే బయట స్పేస్లో ఉన్నవి కానీ, లేకపోతే వాటి యొక్క ఫెనామినా ద్వారా వచ్చే పర్యవసాయం దీని మీద జరిగేవి యాక్టివిటీస్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే ఎస్ట్రోమెట్రీ అంటే దానిలో మనం మెజర్ చేయడం. ఇప్పుడు మొన్న చెప్పారు ఒక యాస్ట్రాయిడ్ 131 రోజుల్లో తిరిగి వస్తుందని, ఫాస్టెస్ట్ అని. దాన్ని మెజర్మెంట్ చేయాలి కదా. ప్రస్తుతం సూర్యుడికి వెనకాతల పక్క ఉందని యువ శాస్త్రజ్ఞులే కనుక్కున్నారు. అది వచ్చే సంవత్సరానికి కానీ అది సూర్యుడు తప్పించుకుని యువతలకి రాదు. అప్పుడు దాన్ని మెజర్మెంట్స్ చేసుకుంటాం. అలాగే ఇటు మూమెంట్ ఎలా ఉన్నాయి, నక్షత్రాలకు కానీ గ్రహాలకు కానీ ఇతర ఎక్సోప్లానెట్స్ అంటారు, వాటి యొక్క దీన్ని ఎస్ట్రోమెట్రీ అంటే కొలవడం అన్నమాట. వాటిలన్నిటినీ అంటే స్టడీ, వాటిని చేయడం, పొజిషన్, మూమెంట్, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వాటి ఫీల్డ్ అబ్జర్వేషన్స్, దాని తర్వాత అవి అబ్జర్వ్ చేయడానికి కావలసిన పరికరాలు, టెలిస్కోప్ లాంటి స్కోప్, ఇప్పుడంతా ఎలక్ట్రానిక్స్ అవి డెవలప్ అయిపోయింది, కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయిపోయింది. అన్నీ యూత్ స్టడీస్ ఎక్కువగా రావాలి, దానిలో స్టడీ చేయాలి. అలాగే ఆస్ట్రోఫిజిక్స్ అంటాం, అంటే ద ఫిజిక్స్ ఆఫ్ ద యూనివర్స్, అంటే విశ్వాంతరాళం, మనం ఈ ప్రపంచం అంతటినీ మనం ఈ ఫిజికల్ కండిషన్స్లో ఎలా స్టడీ చేయగలము. అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్, ఇప్పుడు మన ఆకాశం అంటున్నాం, అది స్పేస్. ఆ స్పేస్ స్టడీస్ అంతటినీ, విశ్వాంతరాలంతటినీ స్టడీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాం, నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు. అందుకని మనం తెలుసుకోగలుగుతాము,
మనం చాలా అభివృద్ధి చేయగలుగుతాం. అలాగే స్టెల్లార్ ఆస్ట్రానమీ అంటే చాలా వరకు స్టడీ ఆఫ్ స్టార్స్, వివిధ నక్షత్రాలు, ఆ నక్షత్రాలు ఎలాగ ఉన్నాయి, వాటికి ఏమిటి, వాటికి ఉండే ఇతర గ్రహాలు వాటి ఏ రకంగా మూవ్ అవుతున్నాయి, వాటి కండిషన్ ఏమిటి, ఇవన్నీ మనం ఎంత సైజు ఉంది తెలుసుకోవడానికని ఉపయోగపడుతుంది. అలాగే సోలార్ ఆస్ట్రానమీ అంటే సన్ గురించి, స్టడీ ఆఫ్ ద సన్, మన సూర్యుడి గురించి తెలుసుకోవాలి రకరకాలుగా. అందులో ఇంకేమిటి, ఎలా జరుగుతోంది, ఫ్యూజన్ ఎలా జరుగుతోంది, ఇంకెక్కడైనా మనకు అలాంటివి ఉపయోగపడతాయా, ఇతర స్టార్స్లో ఎలాగున్నాయి, ఇవన్నీ యూత్ స్టడీస్కి బాగా ఉపయోగపడతాయి స్పేస్ సైన్స్లో మనం చూసినట్లయితే. అలాగే ప్లానెటరీ సైన్స్, స్టడీ ఆఫ్ ది ప్లానెట్స్, తర్వాత అదర్ దాన్ ఎర్త్, ఎక్సో ప్లానెట్స్ అంటారు. అంటే మన ఎర్త్ కాకుండా మిగతావి ఇతర నక్షత్రాలకు ఉన్నవి కూడా మనకు ఉన్నాయి, భూమిని పోలిన భూములు ఉన్నాయి అంటున్నారు. ఒక 12 దాకా మన వాళ్ళు గుర్తించారు. కానీ అక్కడ జీవం ఉందా, జీవం ఉందా లేదంటే మళ్ళీ ఒక స్టడీ. దీనికి ఏమిటి అంటే జూపిటర్ ఉన్న పొజిషన్, సూర్యుడి నుంచి జూపిటర్ ఉన్న పొజిషన్ లాగా ఉన్నట్లయితే ఎర్త్ ఉన్న సేఫ్ జోన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉంది. అయితే ఆ జూపిటర్ లాంటి ప్లానెట్స్ ఆ స్టార్స్కి దగ్గరగా ఉన్నాయి, అందుకని ఎర్త్ లాంటి ప్లానెట్స్లో జీవం లేదు అని చెప్పి కనుక్కున్నారు. అంటే ఇలాంటి స్టడీ మనకు కావాలి, మన హొరైజన్ పెరగాలి, మన స్టడీ అంతా అన్నమాట. అందుకని ఆ రకంగా. అలాగే ప్లానెటరీ జియాలజీ, జియాలజీ అంటే రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం స్టడీ చేస్తుంటాం. మనకేమి రాళ్ళన్నీ ఎలా ఏర్పడి, సెడిమెంటేషన్ ఎలా ఏర్పడింది, దానితో రాకు వాటి యొక్క మినరల్స్ ఏమిటి, దాంతో ఇవన్నీ ఎలా రకరకాలుగా మనం స్టడీ చేస్తుంటాం. జీవం ఉన్నట్లయితే బయోజియాలజీ అంటుంటారు మనకి. అందుకని మన భూమి మీద అయినట్లయితే మనకి జీవం కూడా ఉంది కాబట్టి ఆ జియాలజికల్ స్టడీ చేసేటప్పుడు వాటిల్లో జీవం యొక్క ఇది కూడా పుట్టుపూర్వోత్తరాలు, వాటి యొక్క జనరేషను అన్నీ తెలుసుకోగలుగుతాం మనం ఆ రకంగా. దాని తర్వాత గ్యాలక్టిక్ ఆస్ట్రానమీ అంటే గెలాక్సీస్, మనది మిల్కీవే గెలాక్సీ, ఆ గెలాక్సీ ఎలా ఉంటుంది, దాని తర్వాత గెలాక్సీలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, వాటి మూవ్మెంట్ ఏమిటి, ఏ రకంగా ఉంది, ఇదంతా స్పేస్ ఏజ్లో మనం తెలుసుకోగలుగుతాం. యువత దీని ఎడల సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది స్పేస్ సైన్స్ ద్వారా. అలాగే ఇతర గెలాక్సీలు మనకి ఎక్సో గెలాక్సీస్ అన్నమాట, వాటి గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే చాలా వరకు ఈ ఫిజికల్ కాస్మాలజీ, కాస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ ది యూనివర్స్, స్టడీ ఆఫ్ ది యూనివర్స్ని మనం ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ చాలా ఓపెన్ అయి ఉన్నాయి. అందుకని దీనిలో కనుక మనం చూసినట్లయితే చాలా వరకు ఈ కండిషన్స్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో మనకు తెలుస్తుంది. అందుకని మనకి రాకెట్ దగ్గర నుంచి వెళ్ళడం, వాటిల్లో ఉన్నవి తీసుకోవడం, ఇవన్నీ చేసినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. మనం కనుక చూసినట్లయితే జాబ్స్ మనం తీసుకోవడానికి చాలా ఉన్నాయి ప్రతి వరకు. దీనిలో ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ కలగజేసుకున్నట్లయితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కావాలి, అలాగే ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, యూత్ అందుకనే వీటి ఎడలు చేయాలి. చాలా వరకు స్పేస్ సైన్స్ ఇవన్నీ తెలియజేయడానికి స్పేస్ వీక్లో స్పేస్ గురించి మాట్లాడుకోమంటున్నారు. మీ ఇంట్రెస్ట్ ప్రకారం రాకెట్లు తయారు చేయండి, మోడల్స్, ఎగ్జిబిట్స్ తయారు చేయండి, చూడండి. ఇదంతా ప్రపంచం అంతా ఓపెన్గా ఉంటున్నాయి. ఈ వారం రోజులు మీకు నాసా లాంటిది కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని స్పేస్లో ఉండే వాళ్ళకి ఫుడ్ ఎలా చేయాలి, లేకపోతే స్పేస్లో చూసేదానికి మనం ఇక్కడ ఎలాగా ఫుడ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇంకా మోర్ న్యూట్రిషనల్ ఫుడ్ ఎలా, డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయగలం, ఈ రకరకాలుగా ఉన్న డిసీజెస్ని. అలాగే మనకి సెటిలైట్స్ రకరకాలుగా పెట్టాం. ఎక్కువగా మనకి వెదర్ సెటిలైట్స్ ఉన్నాయి. దాని తర్వాత దాంతోపాటు ఈ వెదర్ సెటిలైట్స్తో పాటే మనకి స్టడీ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, క్లైమేట్కి సంబంధించినవి. అలాగే పంటలు ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, పంట ఎంత నష్టపోయింది, ఏ రకంగా అలా ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ డిఫెన్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్
చెయ్యాలి అని అంటే, ఏదైనా డ్యాములు అవి కట్టాలంటే స్టడీ చేయడానికి స్పేస్ ఏజ్ బాగా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్స్ ముందు ముఖ్యంగా. ఒకప్పుడు మామూలుగా వైర్ మీద వెళ్ళేవి, ఆ వైర్ది మనం త్రూ సెటిలైట్స్ చేసేస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత మీకు ఒకప్పుడు మామూలు వాయిస్ ఫోన్లే, కానీ ఇప్పుడు పిక్చర్ ఫోన్లు వచ్చేసినాయి చాలా వరకు. వీటి డెవలప్మెంట్ అంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్ ఇవన్నీ విపరీతంగా డెవలప్ చేయడానికి యూత్కి అవకాశాలు ఉన్నాయి. అందుకని స్పేస్ ఏజ్ మనం చూసినట్లయితే ఈ రకరకాలుగా అన్ని బ్రాంచ్, ఏ బ్రాంచ్లు అయితే సైన్స్ టెక్నాలజీవి మనకు భూమి మీద ఉన్నాయో ఆ స్టడీస్ అన్నీ విత్ రిఫరెన్స్ టు స్పేస్ సైన్స్ రిలేటివ్ కంపారిజన్లో ఇంకా హొరైజన్ ఓపెన్ అయిపోయి ఉంది. ఇది కనీసం మన భూమి వరకే లిమిట్ అయి ఉంది, కానీ స్పేస్ సైన్స్లో చూసినట్లయితే బాగా ఓపెన్ అయిపోయి ఉంది. అందుచేత ఏవైతే మొట్టమొదటి నుంచి గత 60 సంవత్సరాల్లో స్పేస్ గురించి కృషి చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా వరకు నిష్ణాతులు, సైంటిస్టులు. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పేస్ ఏజ్ నూతన ఆవిష్కరణలను మనం అభివృద్ధి పరచగలం, వాటిని తీసుకురాగలం. వీటిలన్నిటి యొక్క ఉద్దేశంతో అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొట్టమొదటి సెటిలైట్ లాంచ్ చేసిన అక్టోబర్ 4, 1957 నుంచి ఈ రోజు వరకు ఉండేవన్నీ అభివృద్ధి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. దాని తర్వాత ఆపర్చునిటీస్ ఓపెన్ అయి ఉన్నాయి. సెటిలైట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది మనకి. లో రేంజ్ ఆర్బిట్, మిడిల్ అండ్ దాని తర్వాత జియో స్టేషనరీ. ఇప్పుడు మన కమ్యూనికేషన్స్ అందం ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, చాలా అవకాశాలుగా ఉన్నాయి. వీటిలన్నింటినీ అభివృద్ధి పరచడానికి, అలాగే ఎలక్ట్రానిక్స్ చాలా మనం డెవలప్ చేయాలి, ఇంకా కావాలి మనకి. ఎలా అయితే ఒకప్పుడు డయోడ్ ద్వారా, ట్రయోడ్ ద్వారానే కమ్యూనికేషన్ జరిగినాయి, తర్వాత ట్రాన్సిస్టర్స్ వచ్చాయి, ఇప్పుడు చాలా వరకు ఐసీస్ అంటున్నారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆ రకంగా అభివృద్ధి చేసే పరిశ్రమలు అన్నీ రావడానికి స్పేస్ ఏజ్ బాగా ఉపయోగపడుతుంది. దీన్నంతా యువత ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.